దేశ రాజధాని రాజకీయాల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఎగువ సభ అయిన రాజ్యసభలో ఆమ్ ఆద్మీ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలింది. ఆ పార్టీ ఉన్న మొత్తం 10 మంది రాజ్యసభ సభ్యులలో 7 సభ్యులు భారతీయ జనతా పార్టీలో చేరారు. ప్రముఖ నేత రాఘవ్ చద్దా నాయకత్వంలో ఈ బృందం కమలం గూటికి చేరింది. ఏప్రిల్ 24, 2026 నాటికి అధికారిక గణాంకాల ప్రకారం రాజ్యసభ సెక్రటేరియట్ ఈ 7 సభ్యులను బీజేపీ జాబితాలో చేర్చింది. దీంతో రాజ్యసభలో బీజేపీ బలం 113కు చేరుకుంది. ఈ ఫిరాయింపు రాజ్యాంగబద్ధంగా చెల్లుబాటు అయ్యేలా ఎంపీలు జాగ్రత్త పడ్డారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ప్రకారం ఒక పార్టీలోని 3/2 సభ్యులు వేరే పార్టీలో విలీనమైతే వారిపై అనర్హత వేటు పడదు. ఆర్ఎంపీలు ఇదే నిబంధనను అనుసరిస్తూ రాజ్యసభలో తీర్మానం చేసి బీజేపీలో చేరారు. ప్రస్తుత పరిణామాలు 2019లో తెలుగుదేశం పార్టీకి జరిగిన నష్టాన్ని గుర్తుకు తెస్తున్నాయి. ఆ సమయంలో టీడీపీకి ఉన్న 6 రాజ్యసభ సభ్యులలో 4 సభ్యులు వైఎస్ చౌదరి, సుజనా చౌదరి, సీఎం రమేష్, టీజీ వెంకటేష్, గరికపాటి మోహన్ రావు టీడీపీని వీడి బీజేపీలో చేరారు. అప్పుడు కూడా టీడీపీ శాసనసభ పక్షం తీర్మానం ద్వారా బీజేపీలో విలీనమైంది. ఇప్పుడు అదే పంథాలో ఆప్ ఎంపీలు బీజేపీ బాట పట్టడం దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.